ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని మేము ప్రైవేటైజ్ చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పారు. ఈ రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించి రివ్యూ మీటింగ్ అయింది. అందులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అదంతా అబద్ధం అని తీవ్రంగా ఖండించారు. యాక్చువల్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఆఫీసుల్లో అవినీతి అనేది పేరుకుపోయి ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయరు అనే విషయం అందరికీ తెలుసు. లంచం ఇవ్వకుండా ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనైనా ఎవరైనా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అంటే బహుశా ఒక్కరు కూడా దొరకరు మీకు. ఎంతటి మహామహులైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లంచం ఇవ్వాల్సిందే. దానికి ఎలాబరేట్ సిస్టమ్ని కూడా కనిపెట్టారు. సబ్ రిజిస్ట్రారో లేకపోతే కింద ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోరు. ఏ డాక్యుమెంట్ రైటర్ ద్వారానో లేక థర్డ్ పార్టీ బయట వ్యక్తితో తీసుకుంటాడు లంచం. అంత సిస్టమేటిక్గా ఎంతో కాలంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు కానివ్వండి, రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము ఎంత ఉంటుందో చెప్పలేం. ఎప్పుడైనా ఏసీబీ రైడ్స్ జరిగితే కోట్ల రూపాయల్లో వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము ఉంటుంది, పెరిగిపోయి ఉంటుంది. అంతటి అవినీతి కాలవాలమైనటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి? దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంత డిఫెన్స్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అనేవి ఉన్నది ప్రజలకు సర్వీస్ చేయడానికి, ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకోవడానికి. సబ్ రిజిస్ట్రార్లని పోషించడానికో ఆఫీసులో పనిచేసే వాళ్ళని పోషించడానికో కాదు. ఇక్కడ అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ సబ్ రిజిస్ట్రార్ సేవా కేంద్రాలను నడపాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. దీనికి సంబంధించి GOMS నెంబర్ 396 అనేది కూడా ఇష్యూ చేశారు. దాని ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయాలి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అని ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కింద. ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈ మధ్యకాలంలో ఎవరైనా పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళుంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అదేంటి? అవి చక్కగా కార్పొరేట్ స్టైల్లో ఉంటాయి, కూర్చోడానికి కుర్చీలు ఉంటాయి, సర్వీస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటిని నడిపేది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు. పాస్పోర్ట్ లాంటి చాలా సున్నితమైనటువంటి వ్యవహారంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. అట్లాంటిది ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ప్రైవేటైజ్ చేస్తే, లేకపోతే PPP కిందకి తీసుకొస్తే తప్పేంటి? యాక్చువల్గా వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యే ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్రార్ సేవా కేంద్రాలు అని చెప్పి పెట్టాలని నిర్ణయించారు. ఆల్రెడీ ఒక 26 పెట్టాలని చెప్పి నిర్ణయించారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జిల్లాకు ఒకటి అన్నట్టు. దీని కింద ఏంటంటే ఒక ప్రైవేట్ ఆపరేటరు, TCS లాంటి వాళ్ళు లేదా అటువంటి వాళ్ళు మరొకళ్ళు వాటిని నిర్వహిస్తారు. ఫ్రంట్ ఎండ్ కింద ఉంటాయి, వెనక అధికారాలన్నీ ప్రభుత్వానికే ఉంటాయి. ఆ సబ్ రిజిస్ట్రార్లే వెనక చేస్తారు. కానీ ముందు ఈ సర్వీస్ అనేది ఏదైతే ఉంటుందో, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్టీని మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఏ రాష్ట్రంలోనైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రోజు వేల రూపాయల లంచం చేతులు మారుతూ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు, కొన్నిసార్లు వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అంత వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ రిజిస్టర్ అవుతాయి. కానీ ఆఫీసులు డిలాపడేటెడ్ బిల్డింగ్స్లో ఉంటాయి, శిథిలావస్థలో ఉంటాయి చాలా వరకు ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. కూర్చోడానికి సరైన కుర్చీ ఉండదు వచ్చిన వాళ్ళకి. లంచాలేమో వేలల్లో ఇవ్వాలి, కొన్నిసార్లు లక్షల్లో ఇవ్వాలి. గవర్నమెంట్కి బోర్డు అంత ఫీజు కట్టాలి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కానీ వచ్చినటువంటి మరి కస్టమర్స్కి, పౌరులకి కూర్చోడానికి సరైన చోటు కూడా ఉండదు అక్కడ. ఆ విధంగా నడిపిస్తున్నారు. రేపు గనక ఈ సబ్ రిజిస్ట్రార్ సేవా కేంద్రాలని ఏర్పాటు చేస్తే అక్కడ కొంచెం ఏర్పాట్లు బాగుంటాయి, రిసెప్షన్ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, చాలా త్వరగా అవుతాయి. సో ఈ పెట్టబోయేటువంటి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నారు. అదేంటంటే మామూలుగా డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు బయట, అక్కడే ఒక 5,000 నుంచి 10,000 తీసుకుంటారు కదా. అట్లా కాకుండా ఎవరైతే ప్రైవేట్ ఎంటిటీ ఉంటుందో ఫ్రంట్ ఎండ్ కింద, సర్వీస్ సెంటర్ కింద, వాళ్ళు 2,000 రూపాయలు తీసుకొని
మొత్తం డాక్యుమెంటేషన్ అంతా చేస్తారు వాళ్ళే, సర్వీస్ అంతా వాళ్ళే చేస్తారు, రిజిస్ట్రేషన్ వ్యవహారం అంతా వాళ్ళే చూసుకుంటారు. అంటే ప్రభుత్వం ఆథరైజ్ చేస్తుంది వాళ్ళని. ఇంకా చాలా కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ ఉంటుంది. ఉదాహరణకి మీరు ముందే స్లాట్ బుక్ చేసుకోవచ్చు, ఏ రోజున ఏ టైంకి అక్కడికి వెళ్తాము అనేది ముందే నిర్ణయించుకోవచ్చు. ఆ రకంగా స్లాట్స్ ఉంటాయి. తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కూడా పెట్టారు. ప్రాపర్టీ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ సిస్టమ్ కూడా చాలా సీమ్లెస్గా ఉంటుందట. అయితే దీని మీద సహజంగానే ప్రభుత్వ ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతారు, మరీ ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న కంట్రోల్ అంతా పోతుంది కదా. అమ్మమ్మో, దీనివల్ల చాలా ప్రమాదకరం, ఇది సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ, ప్రాపర్టీకి చెందినటువంటి ఇష్యూ, వీటిని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పంపిస్తే ఇంకేమన్నా ఉందా అంటారు. యాజ్ ఇఫ్ ఇప్పుడేదో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అంతా పకడ్బందీగా జరుగుతున్నట్టు. చాలామందికి తెలిసే ఉంటుంది, ఏ ఆస్తినైనా మీరు తీసుకెళ్ళి అక్కడ రిజిస్టర్ చేయొచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో. చట్ట ప్రకారమే వాళ్ళు ఏం చెప్తారంటే, రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ ఆస్తి మీది అని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. జస్ట్ బికాజ్ మనం ఒక ఆస్తిని కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నాం ప్రభుత్వంతో అన్నంత మాత్రాన అది మనదే అని చెప్పడానికి వీలు లేదని అధికారికంగా సబ్ రిజిస్ట్రార్లే చెప్తారు, ప్రభుత్వమే చెప్తుంది. రిజిస్టర్ ఆఫీస్ ఎందుకున్నది అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి, మన దగ్గర పన్ను వసూలు చేయడానికి ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు. అంతకుమించి వాళ్ళు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వరు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ అయితే ఏమిటి, ప్రైవేట్ అయితే ఏమిటి, ఏ రకమైన సెక్యూరిటీ ఉంది? రేపు ఎప్పుడో సెక్యూరిటీ పోతుందేమో అనుకోవడానికి. అయినా దీనికి సంబంధించి సర్వ హక్కులు, లీగల్ అథారిటీ అంతా కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ప్రైవేటైజ్ చేసేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్, ఆ సర్వీస్ ఎలిమెంట్కి సంబంధించి మాత్రమే ప్రైవేటైజ్ చేస్తారు. సర్వీస్ ఇవ్వడం అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అలవాట్లేదు కదా, వాళ్ళ వల్ల కాదు. డబ్బులు తీసుకోవటమే కానీ సర్వీస్ ఇవ్వడం అనేది వాళ్ళకి చేత కాదు. అది వాళ్ళ డిఎన్ఏలో లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సర్వీస్ని ప్రైవేటైజ్ చేస్తే ప్రజలకి మేలు. ఇది ప్రజల కోసం ఉద్దేశించిందా రిజిస్ట్రేషన్ అనేది? అందులో పనిచేసేటువంటి కొద్దిమంది ఉద్యోగుల కోసం ఉద్దేశించిందా? ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే, ఈ డాక్యుమెంట్ రైటర్ల పేరుతోటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో, డాక్యుమెంట్ రైటర్లకి ఉపాధి కోల్పోతారు, వాళ్ళు రోడ్డున పడతారు అని చెప్పి. నా అనుమానం ఏంటంటే, వాళ్ళ ద్వారా ఏదో గొడవ చేయాలనేటువంటి ప్రయత్నం ఇది. ఎందుకంటే మిగతా సబ్ రిజిస్ట్రార్లు, మిగతా గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేయలేరు కదా. అందువల్ల వీళ్ళ ద్వారా యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే చాలా సర్వీస్ చేస్తారు, డబ్బులు తీసుకున్నా కూడా. ఇదే డాక్యుమెంట్ రైటర్లకి ఆ ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రక్రియలో వాళ్ళని భాగస్వాములు చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి డాక్యుమెంట్స్ రాయడం తెలుసు, వాళ్ళకి దాని పనితీరు తెలుసు. కాబట్టి వాళ్ళని ఆ ప్రైవేటైజేషన్ ప్రక్రియలో స్టేక్ హోల్డర్స్గా చేస్తే వాళ్ళకే ఉపాధి దొరుకుతుంది. అప్పుడు అధికారికంగానే తీసుకునే ఫీజు తీసుకుంటారు. 2,000 రూపాయలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుందట ప్రతి ట్రాన్సాక్షన్కి. ప్రజలు కూడా హ్యాపీగా కడతారు 2,000 రూపాయలు. చక్కటి రిసెప్షన్ ఉంటే, సర్వీస్ బాగుంటే, టైం ప్రకారం అయితే, వచ్చిన వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత డిఫెన్సివ్గా, అబ్బబ్బే ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పాస్పోర్ట్ సేవా కేంద్రాల లాగానే అని సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఎంత తొందరగా ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లోకి తీసుకొచ్చి ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకి అంత ఉపయోగం.